మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం గంజాయి, గుడుంబ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, షీటింగ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళా చట్టాలు, బాలికల భద్రత, సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ బన్సీలాల్ సూచించారు. తుర్కపల్లి గ్రామంలో క్యాష్ ప్రోగ్రాం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశాం. అదేవిధంగా ఈ లైసెన్స్ లేని, ఇన్సూరెన్స్ లేని ఒక 20 ద్విచక్ర వాహనాలని ఇక్కడ అన్నీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలోని మహిళలకి, యూత్కి, పిల్లలకి, విద్యార్థులందరికీ ఈ సైబర్ నేరాల పట్ల, అదేవిధంగా చెడు అలవాట్ల పట్ల, ట్రాఫిక్ సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి వివరించడం జరిగింది. సైబర్ నేరాలు, ఈ రోజున సైబర్ నేరాలు ప్రతి ఒక్కరు సెల్ వాడటం వల్ల సైబర్ నేరాలు, అందులో కొంతమంది అపరిచిత వ్యక్తులు పంపించే మెసేజ్లు పట్ల వీళ్ళకి అవగాహన లేక గ్రామ ప్రజలు మోసపోవడం జరుగుతూ ఉన్నది. దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ సంబంధించి హెల్మెట్ లేకపోవడం వల్ల, మద్యం సేవించి వాహనాన్ని నడపడం వల్ల యాక్సిడెంట్లు సంభవిస్తే ఎలాంటి నష్టం వాటిల్తుందో వాటికి సంబంధించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు గ్రామస్తులందరూ, ఇక్కడ మహిళలు, యువకులు, గ్రామస్తులందరూ దాదాపు 150 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సో ఈ విధంగా క్యాష్ ప్రోగ్రాం అనేది ప్రతి వీక్ చెన్నూరు పట్టణ పరిధిలోని అన్ని గ్రామాల్లో, పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తుర్కపల్లి గ్రామంలో క్యాష్ ప్రోగ్రాం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా